1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో మౌ అనే ఒక చిన్న గ్రామంలో జన్మించిన వ్యక్తి. భారత రాజ్యాంగ భారత రాజ్యాంగ పితామహుడు, అడుగు వర్గాల ఆశా జ్యోతి. దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. అణగారిన అట్టడుగు వర్గాల వారి కోసం ఎన్నో పోరాటాలు చేసి చెరువులలో తాగునీటి కోసం అడుగు వర్గాల వారికి సమాన హక్కు కల్పించాలని 1992లో జరిగిన మహత్ సత్యాగ్రహ ద్వారా బహిరంగ చెరువులలో నీటిని ప్రతి ఒక్కరికి హక్కు కల్పించాలని అతడు పోరాటం చేయడం జరిగింది. భారత రాజ్యాంగ రూపశిల్పి ఎవరు అతను, ఎవరు ఆయన అంటే మన అంబేద్కర్ గారు. డాక్టర్ అంబేద్కర్ గారు ప్రతి సంవత్సరం జరుపుకునే ఆయన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మనం ఆయన జయంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా, ఈ 135వ సంవత్సరం కూడా ఆయన జయంతిని మనం ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుందాం. ఎందుకు ఈ బలహీన కులాల వారిపై వివక్ష? వారిపై ఎందుకు మనం వివక్ష చూపుతాం? వారు అంటరాని వారా? ప్రస్తుతం మన గ్రామాల్లో కూడా ఇలాగే చేస్తున్నారు. ప్రతి గ్రామంలో, చాలా గ్రామాల్లో కూడా ఇలాగే వారిని గుళ్ళల్లోకి రానికపోవడం, వారిని ఏదైనా హక్కులు సమానంగా కల్పించకపోవడం వల్ల, ముఖ్యంగా ఉదాహరణకి వారిని గుళ్ళల్లో రానికపోవడం వల్ల వారు మత మార్పిడి చెంది వారు వేరే క్యాస్ట్లలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. ప్రస్తుతం వారు వేరే దేశాల మతాలను స్వీకరించడానికి కారణం మనము కాదా? ఆయన కూడా ఈ కుల వివక్షతతో మన అంబేద్కర్ గారు బుద్ధుణ్ణి ఒక డాక్టర్ లాగా చూసేవారటండి. ఆయన కూడా కుల వివక్షతకు వ్యతిరేకంగా 1956 అక్టోబర్లో నాగపురంలో తన అనుచరులతో కలిసి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా ఉండి రాజ్యాంగాన్ని రూపొందించారు. అందుకే ఆయన్ని భారత రాజ్యాంగ రూపశిల్పి అని పిలుస్తారు. ఆయన పదవుల విషయానికి వస్తే భారత్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మరణాంతరం ఆయనకు గౌరవం అయిన 1956 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచారు. దాదాపు నాటికి 70 సంవత్సరాలు అవుతుంది. భారత ప్రభుత్వం ఆయనకు 1990 అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది.